హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు టాపిక్ వచ్చేసి చాలా డిఫరెంట్ టాపిక్ అండి. సంక్రాంతికి బడ్జెట్ ప్లానింగ్ అండి. మధ్య తరగతి హౌస్ వైఫ్ ఎలా సంక్రాంతికి బడ్జెట్ ప్లానింగ్ చేసుకోవాలండి ఈ వీడియోలో షేర్ చేస్తాను. అసలు బడ్జెట్ ప్లానింగ్ ఎందుకు చేసుకోవాలండి పండగలకు మనము? మనం పండగ చేసుకోవాలి అంతే కదా! ఖర్చులన్నీ మనం ఎందుకు బడ్జెట్ రాసుకోవాలని అనుకుంటూ ఉంటే కదా! ఇప్పుడు మనం ఏ దానికైనా ఒక బడ్జెట్ వేసుకొని ఒక ప్లాన్ ప్రకారం చేసుకోవడానికి, ఏ ప్లాన్ లేకుండా ఫాలో అవ్వడానికి చాలా తేడా ఉంటుందండి. మీకు మనీ సేవ్ అవ్వాలంటే ఈ బడ్జెట్ ప్లానింగ్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది. ఇక నేనైతే ఇలా బడ్జెట్ అయితే వేసుకుంటాను కాబట్టి మీకు కూడా ఒక ఐడియా కోసం అయితే చెప్తున్నా అండి. ఇక మీరు వీడియోను చివరి వరకు చూసి నచ్చితే గన ఏం చేయాలో తెలుసు కదా! సబ్స్క్రైబ్ చేసేసుకోవాలి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేసేయండి. అలాగే మీకేమైనా వీడియోస్ కావాలనుకుంటే ఒక కామెంట్‌లో కామెంట్ చేయండి. నేను చేయడానికైతే ట్రై చేస్తాను. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాము. సంక్రాంతి అంటేనే మనకు చాలా ఇంపార్టెంట్ పండుగ కదా! ఫస్ట్ న్యూ ఇయర్‌లో నుంచే మనకు న్యూ ఇయర్‌లోనే ఫస్ట్ పండగంటే ఇదే కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే అందరం కలిసి చేసుకుంటాము. ఇప్పుడు అందరూ కలిసి చేసుకున్నా, చేసుకోకపోయినా బడ్జెట్ అయితే మాత్రం ప్రతి ఒక్కరికైతే అవసరం కాబట్టి సంక్రాంతి అంటేనే హ్యాపీనెస్ అలాగే సాంప్రదాయం కూడా ఉంటుంది. దాంతో పాటు మనకు ఖర్చులు కూడా ఉంటాయండి. కాబట్టి ప్లానింగ్ మాత్రం కంపల్సరీ అవసరము. ఇక ప్లానింగ్‌లోకైతే వెళ్ళిపోదాం. ఇక్కడొచ్చేసి ఫస్ట్ మనకు ఏం కావాలి పూజకు పూజా వస్తువులు కావాలి. పూజా వస్తువులు ఏముంటాయండి అగరబత్తులు ఇవే కదా! వీటికి కూడా మీరు లిస్ట్ రాస్తున్నారా అంటే గనక రాయాలండి. ఎందుకు అంటే మీకు ఈ పండగకు ఎంత అవసరం అంటే ఏమేమి అవసరం పడితే అవి మాత్రమే తెచ్చుకోవాలి. అంతేగాని స్టాక్ పెట్టుకోవద్దు. ఏవి అవసరమో అవి మాత్రమే తెచ్చుకోవాలండి. ఒక లిస్ట్ అనేది ప్రిపరేషన్ చేసుకుంటే దానికి తగ్గట్టు పోయి తెచ్చుకుంటాం కదా! పూజా వస్తువుల కోసం కాబట్టి ఎక్కువగా ఇప్పుడు సంక్రాంతి అంటే ఏమొస్తాయి మిగతా అగరబత్తులు ఇవన్నీ ఉంటాయి. కానీ మెయిన్‌గా ఏం కావాలి ముగ్గులు, గొబ్బెమ్మలు అలాగే రంగులు కూడా యూజ్ చేసుకుంటూ ఉంటారు కదా! అలాగే ఎగస్ట్రా పూలైనా కూడా మాక్సిమం మనకు ఇంట్లో పెట్టుకుని అంటే పూల మొక్కలుంటే వాటితోనే చేసేసుకోవచ్చు. దానికేం పర్లేదు. కానీ మాక్సిమం కొన్ని పూలు కూడా ఖర్చవుతాయి. కాబట్టి నేనేం చెప్తానంటే ఇవి ఒక 800, 500 అంటే 500 లోపు వచ్చేస్తాయి. ఇక ముగ్గులు గానీ, గొబ్బెమ్మలు అలాగే ముగ్గులకు మనం ముగ్గు పిండి తీసుకోవాలి. అలాగే గొబ్బెమ్మలు కూడా అలాగే రంగులు కంపల్సరీ తీసుకోవాలి కదా! కొంతమంది సంక్రాంతికి 3 డేస్, 5 డేస్ అలా వేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఆ నెల మొత్తం వేస్తూ ఉంటారండి. న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ చేసి ఆ నెల మొత్తం రంగులైతే వేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువగా అవసరం పడతాయి. హ్మ్. అలాగే మీరు ఈ వస్తువులన్నీ కూడా మనము హోల్‌సేల్ షాప్‌కి పోయి తెచ్చుకుందాం అనుకున్నారనుకోండి, హోల్‌సేల్ షాప్‌లో మనకంత అవసరం ఉండదు. ఎక్కువ తెచ్చుకోవాలి అక్కడికైతే గన. కాబట్టి మన దగ్గరలో ఉన్న లోకల్ షాపులు ఉంటాయి కదా! చిన్న చిన్న షాపులు వాటిలో తెచ్చుకోవడం సరిపోతుంది. ఎందుకంటే మనకు ఎక్కువగా అవసరం లేదు కదా! అవసరం తక్కువ కానీ మనకు బడ్జెట్ ఎక్కువ కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు కాబట్టి మనకి ఎంత అవసరమో అంతవరకే తెచ్చుకుంటే మనకు డబ్బులు కూడా ఎక్కువగా ఖర్చు కాకుండా ఉంటాయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి బట్టలు. ఇక పండగ అంటేనే కొత్త బట్టలనేవి కంపల్సరీ కావాలి. అది పెద్దవాళ్ళకు, చిన్నవాళ్ళకి అందరికీ కావాలి. కానీ మనకు డబ్బులు తక్కువగా చూసుకోవాలి. మనకి అవసరం ఎంత ఉంది అనేది ఆలోచించుకోవాలి కాబట్టి కొంతమంది సంక్రాంతికి పెద్దలకు బట్టలు పెడుతూ ఉంటారు. అలా వాళ్ళైతే ఇంక కంపల్సరీ పిల్లలు, పెద్దలు అందరూ తెచ్చుకోవాలండి. కానీ మిగతా వాళ్ళకు అంత అవసరం ఉండదు కదా! ఇప్పుడు ఎక్కువగా వాళ్ళు కొత్త బట్టలు కొంటున్నారు, వీళ్ళు అవి కొంటున్నారని మనం ఎక్కువగా పక్కన వాళ్ళని చూసి ఎక్కువగా కొంటూ ఉంటాము. కానీ దాని బదులు మనకి ఎంత అవసరం ఉందో అంతవరకే తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లలైతే కంపల్సరీ తీసుకోవాలని ఏడుస్తారు కాబట్టి వాళ్ళకు మన బడ్జెట్‌కు తగ్గట్టు కొద్దిగా తగ్గించి తీసుకోవాలండి. నేనైతే మా పిల్లలకు బట్టలైతే తీసుకుంటాను. అంటే అంటే నేను బయట నుంచి కొనను గానీ, క్లాత్ తీసుకొని నేనే కుట్టుకుంటాను. ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు కాబట్టి, ఇంకా మగ పిల్లలకైతే కంపల్సరీ తీసుకోవాల్సిందే. వాళ్ళకి కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. స్టిచ్చింగ్ వస్తే ఇక నేనైతే బట్టలైతే తీసుకోనండి. పండగలకైతే నేను తీసుకోను కానీ, ఎప్పుడన్నా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఏదైనా అవసరమైతే అంటేనే నేను తీసుకుంటాను బట్టలు. ఇక ఉన్న వాటిని నేను మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటూ వేసుకుంటూ ఉంటాను. కాబట్టి పిల్లలకు ఒక రూ. 1000 అలా క్లాత్ తీసుకొచ్చి అంటే నేను ఎక్కువగా శారీ తీసుకొచ్చి శారీతోనే ఇద్దరికి చెరొక డ్రెస్ అయితే కుట్టేస్తూ ఉంటానండి. ఇక ఊరికెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కొంటూ ఉంటారు కాబట్టి నాకు అంతగా బట్టలు కొనాల్సిన అవసరం అయితే ఉండదు. నేను స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను. మా పిల్లలు కూడా స్టిచ్చింగ్ చేసినటివి ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇక్కడ నాకు రూ. 1000, 1500 లోపే అవుతుందండి. ఎక్కువగా ఖర్చు పెట్టడం అనవసరంగా పిల్లలు బట్టలు కూడా ఎక్కువగా చాలామంది ఖర్చు పెడుతుంటారు. వాళ్ళు ఒకసారి 2 మార్ల కంటే ఎక్కువ కుచ్చుకుంటుందనో లేకపోతే హెవీగా ఉన్నాయనో కాబట్టి మనకు అవసరమైనంత వరకు ఒకవేళ స్టిచ్చింగ్ రాకపోయినా కూడా కొంచెం బడ్జెట్ తగ్గించుకొని తీసుకోండి. ఎన్ని సార్లు ఏసుకుంటారనే దాన్ని బట్టి క్లాత్‌ని బట్టి తీసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువగా రేట్లయితే ఉంటాయి కాబట్టి మనం చూసుకోవాలి. అలాగే ఆఫర్స్ ఉన్న టైంలో వెళ్లి తెచ్చుకుంటే సరిపోతుంది గదా! ఇక నెక్స్ట్ వచ్చేసి పిల్లలకు ఖర్చులండి. పిల్లలకు ఖర్చులేముంటాయంటే సంక్రాంతి అంటే పతంగులు అంటే గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు గదా! అలాగే పిల్లలు
చిన్న చిన్న బొమ్మలు కొనుక్కోవాలని అడుగుతూ ఉంటారు కాబట్టి వాటిని మనం ఎక్కువ రేట్లు పెట్టి కొనిస్తేనే వాళ్ళు ఎంజాయ్ చేస్తారని ఏం లేదండి. తక్కువ రేట్‌లో కొనిస్తేనే బెస్ట్. వాళ్ళు ఈజీగా పోగొట్టుకుంటూ ఉంటారు కాబట్టి తక్కువ రేటు కొనిస్తే సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి బంధువులకి ఇవ్వాల్సినవి ఉంటాయి కదండీ. అంటే మనం ఒకవేళ ఊరికి వెళితే ఓకే. వెళ్ళకపోయినా కూడా మనకు ఊరికెళ్ళామనుకోండి వాళ్ళ కోసం ఏదో ఒకటి తీసుకొని వెళ్తూ ఉంటాం కదా! ఒకవేళ ఊర్లకు వెళ్ళలేనప్పుడు మనకు ఊరికి వెళ్ళకపోయినా కూడా మనకు కొద్దిగా మనకు డబ్బులైతే ఖర్చవుతుందండి. ఎందుకంటే ఇంటి పక్కన వాళ్ళకి ఏదో ఒక స్వీట్ ఇవ్వడము, మనం ఇంట్లో చేసుకున్న స్వీట్స్ అయినా కూడా ఇవ్వాల్సొస్తుంది కదా! ఇక్కడ ముఖ్యంగా ఇంకొక టిప్ ఏందంటే, మనము ఈ ఫెస్టివల్స్ టైంలో మనం ఎక్కువగా స్వీట్లు చేసుకుంటూ ఉంటాం కదా! ఆ స్వీట్స్‌ను మనం బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే చేసుకోవడానికి ట్రై చేయండి. వాటికి కూడా ఒక లిస్ట్ రాసుకోండి. ఆ లిస్ట్ ప్రకారం మనం వెళ్ళి అవి ఎంత మట్టుకున్నాయో అంతే తెచ్చుకోవాలి. అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు పిండి వంటలనేది ఒక లిస్ట్‌లో చేసుకోండి. ఆ లిస్ట్‌తో పాటు ఆ లిస్ట్‌లో ఏమేమి ఉన్నాయో చూసుకొని అవి మాత్రమే తెచ్చుకోండి. లేదు ఎక్కువగా బడ్జెట్ పెట్టుకోకూడదు అనుకుంటే కనుక తక్కువలో అయినా కానీ కొన్ని తెచ్చుకోవాల్సిందే కదా! అంత మటుకు తెచ్చుకొని యూజ్ చేసుకున్నా సరిపోతుంది. అంతేగాని మనం బయట నుంచి ఆర్డర్ పెట్టేసుకుందాం, బయట నుంచి తెచ్చుకుందాం అనుకుంటే హెల్త్ ఖరాబ్ అవుతుంది. అలాగే మనకు బడ్జెట్ కూడా బొక్క పడిపోతుంది. కాబట్టి మనము అలాగే ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పిన బంధువుల గురించి మాట్లాడుతున్నాను కదా! ఇక బంధువులకు అంటే గనక మనం ఒకవేళ ఊరికెళ్తే బడ్జెట్ ఎక్కువ అవుతుంది. ఒకవేళ మనం అక్కడే ఉన్నా కూడా ఇంటి పక్కనోళ్ళకు ఏదైనా ఇవ్వాలి కదండీ! కనీసం ఒక స్వీట్ అయినా ఇస్తూ ఉంటాం కదా! కాబట్టి ఆ స్వీటు అయినా కూడా మనం ఇంట్లోనే చేసిస్తే బెస్ట్. బయట నుంచి కొనుక్కొచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా! ఇక ఇంకొక టిప్ వచ్చేసి మనము ఊరికి వెళ్ళామనుకోండి, ఇక్కడ మనకు ఎక్కువగా డబ్బులైతే ఖర్చవుతాయండి. ఎందుకంటే రైలు గానీ, బస్ టికెట్స్ గానీ ఎక్కువగా ఉంటాయి కదా! కాబట్టి ముందుగానే బుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మీరు ఎన్నో తారీఖు వెళ్తారనేది మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి దానికి ముందు ఒక 10 డేస్ ముందే బుక్ చేసుకుంటే మీకు అమౌంట్ అనేది తక్కువ పడుతుంది. ఇక ఫెస్టివల్స్ టైంలో రేట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలా ముందుగానే బుక్ చేసుకుంటే సరిపోతుంది. సంక్రాంతికి మొత్తం బడ్జెట్ అనేది నాకెంత అవుతుంది అనేది నేను చెప్తాను చూడండి. ఇక మీరైతే గనక ఒక 5,000, 6,000లోనే ఫినిష్ చేసుకోండి. నేను కూడా ఇంతలోనే ఫినిష్ అయ్యే విధంగా చూసుకుంటాను. ఇక వచ్చేసి బస్సుకు 3,000 అయితే అవుతుందండి. ఒక్కొక్కసారి 4,000 కూడా అవుతుంది. ఇక 4 సీట్లకు కాబట్టి మాకు 4 సీట్లకే 2,000 అవుతుందండి. పోనీకి మాత్రమే. మళ్ళీ రానీకి 2,000 అయితే అవుతుంది. ఇక్కడొచ్చేసి ఒక 4,000 అయితే అవుతుంది. అలాగే బట్టలకొచ్చేసి ఒక రూ. 1,000 చెప్పాను కదండీ! పిల్లలకు అయితే రూ. 1,000 అవుతుంది. లేదు అనుకుంటే ఇక మేము ఇక్కడ చేసుకుంటే ఒక రూ. 1,000 అయితే అవుతుంది. లేదు ఊరికెళ్ళామనుకోండి అదే రూ. 1,000 మాత్రమే అవుతుంది. ఎందుకు అంటే మేము ఊరికెళ్తే ఊర్లో అంటే అత్తమ్మ వాళ్ళకి గానీ, అమ్మ వాళ్ళకి గానీ ఒక చీర తీసుకొని వెళ్తూ ఉంటాను. అక్కడికెళ్ళాక పిల్లలకు మాకు బట్టలు కొనిస్తారు కాబట్టి మాకు రూ. 1,000 కంటే ఎక్కువగా కాదండి. ఇక నాకు 4,000 అంటే 5,000లో అయిపోతుందని ఇక్కడ 4,000 ఏసాను. ఇక్కడ బస్ చార్జెసే నాకు రాను పోను ఉంటాయి. ఒక్కొక్కసారి మేమే వెళ్తాం కాబట్టి రౌండ్ ఫిగర్‌గా నేను 3,000 అయితే వేశానండి. ఇక మనకు సిటీలో ఉన్నా కూడా అంటే మనం ఎక్కడికి ఊర్లకు పోకపోయినా కూడా ఇక్కడున్నా కూడా 3,000 అయితే అవుతుందండి. ఇక పిల్లలకు బట్టలంటారా? అలాగే తర్వాత ఇక్కడ ఉన్నామనుకోండి 3, 4 డేస్ అంటే ఏదో ఒక విధంగా ఖర్చులు అవుతూనే ఉంటాయి కాబట్టి ఒక 3,000 అయితే అవుతుంది. ఇలా అయితే బడ్జెట్ అయితే అవుతుందండి. ఇక మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. చూసి మీకు ఒక ఐడియా అయితే వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకు అంటే మనం ప్రతి ఒక్క దాంట్లో మనం రేట్లనేది ప్రతి ఒక్క దాంట్లో ఖర్చులనేది తగ్గించుకుంటూ ఉంటేనే మన బడ్జెట్ అనేది ఎక్కువగా వేస్ట్ కాకుండా ఉంటుంది. డబ్బులనేది వేస్ట్ కాకుండా ఉంటే ఆటోమేటిక్‌గా సేవింగ్ అయితే చేసుకోగలమండి. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.